వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఫ్లోర్ టైల్స్ క్యాలిక్యులేషన్ ఫర్ 10 feet ఇంటూ 10 feet రూమ్. 10 feet ఉన్న రూమ్కి మనం ఫ్లోర్ టైల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. సో మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ఫ్లోర్ టైల్స్ క్యాలిక్యులేషన్ ఫర్ 10 ఇంటూ 10 feet రూమ్ అనమాట. మనం ఒక 10 feet రూమ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫ్లోర్లు టైల్స్ అనేటివి ఎన్ని పడతాయి, టైల్స్ అనేటివి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎన్ని పడతాయి, ఓకేనా, క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ మనం తీసుకున్న ఫ్లోర్ యొక్క లెంత్ అనేది 10 feet అనమాట. అన్నీ నేను ఇప్పుడు చెప్పేదంతా ఫీట్స్లోనే చెప్తాను. సో ఇంకొకటి ఫ్లోర్ విడ్త్ వచ్చేసి 10 feet, ఓ పక్క 10 ఇంకో పక్క 10 అనమాట. సో దాని యొక్క ఫ్లోర్ ఏరియా ఎంత అవుతుంది అంటే 100 square feet అవుతుంది. 10 ఇంటూ 10 అంటే 100 square feet అవుతుంది. మనం నెక్స్ట్ టైల్స్ తీసుకున్న టైల్స్ వచ్చేసి టైల్ యొక్క సైజ్ వచ్చేసి 2 feet ఇంటూ 2 feet. టోటల్ టైల్స్ యొక్క ఏరియా ఏమవుతుంది అంటే 4 square feet అవుతుంది, ఓకేనా. నెంబర్ ఆఫ్ ఓకేనా, అక్కడ పెట్టుకొని నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏంది ఫ్లోర్ ఏరియా బై టైల్స్ యొక్క ఏరియా. ఫ్లోర్ యొక్క ఏరియా ఎంత 100, 10 ఇంటూ 10 100 square feet బై టైల్స్ యొక్క ఏరియా 4, 2 ఇంటూ 2 4 square feet, ఓకేనా. టోటల్గా 25 నెంబర్స్ అనేవి వస్తాయన్నమాట. 100/4 చేస్తే 25 నెంబర్స్, 25 టైల్స్ అనేవి మనకు పడుతుంది. నెక్స్ట్ డోర్ యొక్క సైజ్ వచ్చేసి నెక్స్ట్ డోర్ ఉంటుంది కదా. సో ఈ డోర్ యొక్క సైజు 3 feet ఇంటూ 7 feet. ఇది మనం డిడక్ట్ చేయాలన్నమాట. డిడక్ట్ చేయాలి ఎక్కడ మనం తీసుకున్న నెక్స్ట్ స్కాటరింగ్ లెంత్ అనేది వస్తుంది అనమాట. మనకు ఒక పట్టీ అనేది పెడతారు కదా సైడ్లలో, దానికోసం అనమాట. ఇది డిడక్ట్ చేయాలి. దీని యొక్క సైజ్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట, డోర్ సైజు. సో ఇప్పుడు చెప్తాను చూడు, స్కాటరింగ్ లెంత్ ఎక్కడ డిడక్ట్ చేయాలనో. స్కాటరింగ్ లెంత్ ఈక్వల్ టు సెటరింగ్ లెంత్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ విడ్త్ మైనస్ డోర్ యొక్క విడ్త్ అనమాట. డోర్ యొక్క విడ్త్ 3 feet ఉంది కదా అది. సో 2 ఇంటూ లెంత్ అంటే 10 ప్లస్ 10 మైనస్ 3 feet. 3 feet అనేది ఏంటంటే డోర్ యొక్క విడ్త్ అనమాట. స్కెటరింగ్ టైల్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 37. దానికి టోటల్గా మనకు స్కెటరింగ్ ఏరియా లెంత్ అనేది ఎంత వచ్చిందంటే 37 square feet వచ్చింది. రన్నింగ్ మీటర్లో వచ్చిందనమాట. మనం పెరిమీటర్ కనుక్కున్నాం. మనం రన్నింగ్ మీటర్లో పెరిమీటర్ కనుక్కునే టైంలో పెరిమీటర్ మైనస్ డోర్ యొక్క విడ్త్ చేసేసినాం, మనం 37 square feet వచ్చింది. నెక్స్ట్ స్కెటరింగ్ ఏరియా 37 square feet ఇంటూ జనరల్గా ఇది 4 ఇంచులు పెడతారనమాట. అంటే పట్టి యొక్క హైట్ అనేది 4 ఇంచులు పెడతారనమాట. సో మనం ఇంచెస్ నుంచి ఫీట్లో కన్వర్ట్ చేస్తున్నాం కదా. 4 ఇంచులు బై 12, ఒక ఫీటుకు 12 inches అనమాట. సో మనం ఇంచెస్ని ఫీట్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో అది కన్వర్ట్ చేసిన 4/12 అనేది అది అనమాట. 37 ఇంటూ మనం తీసుకున్న 4 ఇంచులను మల్టిప్లై చేస్తే 12.33 square feet వస్తుంది అనమాట. సో అది స్కాటరింగ్ టైల్స్ యొక్క ఏరియా. ఇప్పుడు నార్మల్ యొక్క ఏరియా, స్కాటరింగ్ లెంత్ యొక్క ఏరియా రెండు యాడ్ చేయండి, ఓకేనా. టైల్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 10 square feet ప్లస్ 1 to 12.33 అది స్క్వేర్ ఫీట్స్ అనమాట. సో 112.33 square feet వచ్చిందనమాట. సో వేస్టేజ్ కోసం ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా టోటల్ టైల్ ఏరియా 112.33 డివైడెడ్ బై మనం 4 చేసినామంటే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. 112.33 డివైడ్ బై 4 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇక్కడ స్క్వేర్ ఏరియా చెప్తున్నా, నేను ఏరియా చెప్తున్నా, టైల్స్ యొక్క ఏరియా. నెక్స్ట్ వేస్టేజ్ కోసం 8% యాడ్ చేసుకోండి. సో టోటల్ టైల్స్ యొక్క ఏరియా వచ్చేసి 1.088 అనేది అంటే 8% అనమాట. ఇంటూ మనకు టోటల్ టైల్స్ యొక్క ఏరియా 112.33
చేస్తే మనకు 121.3 స్క్వేర్ ఫీట్స్ అనమాట. ఇది యొక్క టోటల్ టైల్స్ ఏరియా. దీన్ని మనము తీసుకున్న జనరల్గా టైల్స్ యొక్క ఏరియా ఎంత 4 వచ్చింది కదా, 2 into 2 డివైడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.